చెట్టు నీడిన సేద తిరుగుతున్న ఓ వృద్ధురాలి ముఖంపై ఓ యువతి కారం చల్లి 3 కాసుల బంగారపు గొలుసును అపహరించింది. ఇది గమనించి అలర్ట్ అయిన వృద్ధురాలు కూతురు కేకలు వేస్తూ స్థానికులకు సమాచారం అందించింది. అక్కడున్న వారు వెంటనే స్పందించి ఆ యువతిని వెంబడించి పట్టుకున్నారు. ఆ యువతిని కరెంటు స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. సంఘటనా స్థలానికి చేరుకున్న రామచంద్రాపురం పోలీసులు యువతిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. రామచంద్రాపురం మండలం యనమదల గ్రామానికి చెందిన గుత్తుల దమయంతి అనే వృద్ధురాలు ఏరియా ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని ఇంటికి తిరుగు పయనమైంది. ఎండ తీవ్రంగా ఉండటంతో మార్గ మధ్యంలో చెట్టు కింద సేద తీరుతూ ఉండగా ఓ యువతి స్కూటర్పై వచ్చి వృద్ధురాలుపై కారం చల్లి 3 కాసుల బంగారం గొలుసును అపహరించుకొని అక్కడి నుండి ఉడాయించే ప్రయత్నం చేసింది. కాస్త దూరంలో ఇది గమనించిన వృద్ధురాలి కూతురు కేకలు వేయగా అక్కడే ఉన్న స్థానికులు ఆ యువతిని పట్టుకొని స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు పాల్పడిన యువతిపై రామచంద్రాపురం సిఐ కె అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.